మీలో ఎంతమందికి ములక్కాయ కోడిగుడ్డు పులుసు తెలుసు? నా స్టైల్‌లో చేద్దాం వచ్చేయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఎగ్స్‌ని బాయిల్ చేసుకోండి. 20 మినిట్స్ బాయిల్ అవుతే సరిపోతుంది. పర్ఫెక్ట్‌గా ఎగ్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందామా? ఆనియన్స్ అన్నీ చిన్నగా కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇది గ్రేవీ టైప్‌లో ఉంటుంది కాబట్టి ఆనియన్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. సో ఇక్కడ మంచిగా ఫాస్ట్‌గా కట్ చేస్తున్నాను అన్నమాట నేను. మా తాతయ్య ఊరి నుంచి పంపించాడు ములక్కాయలు. సో వెంటనే కర్రీ చేసుకుని తినాలి అనిపించింది, అందుకే చేస్తున్నాను. సో ఆనియన్స్ అన్నీ ఇలా మంచిగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ ఉంటే గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. ఒకవేళ మీకు పులుసులా కావాలంటే సేమ్ ఇదే ప్రాసెస్లో వాటర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఆనియన్స్ అన్నీ ఒక గిన్నెలో వేసేసుకోవాలి. దేంట్లో అయితే కర్రీ చేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్లో ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. సో ఇక్కడ ఎగ్స్ అంతా బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు మనం కలిపెట్టుకుందాం. ఇది ఫ్రై చేయట్లేదు కర్రీని, సో కలిపెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్లోకి పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు ఇవన్నీ మంచిగా వేసుకోండి. తర్వాత ఆయిల్ కూడా వేసేసుకోవాలి. తర్వాత ములక్కాయలు ఇవి వేసుకుని మంచిగా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. చూసారా, చూస్తుంటే ఎంత బాగుందో. సో ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. సో దీంట్లో మనం వాటర్ అనేది పోసుకోవాలి. సో మీ పులుసు లెవెల్కి తగ్గట్టు వాటర్ అనేది వేసుకోండి. నాకు కొంచెం గ్రేవీగా కావాలి, సో నార్మల్గా వాటర్ వేసుకుంటే సరిపోయింది. 2 గ్లాసెస్ వేసుకొని చాలు. ఇక్కడ చింతపండు పులుసు కూడా వేసుకుంటున్నాను. అంటే మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. చూసారా ఎంత మంచిగా అవుతుందో, కలర్ఫుల్గా ఉంది కదా. ఇది కొంచెం మారిన తర్వాత కొరియాండర్ వేసుకొని యమ్మీ కర్రీ రెడీ.